షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు ఇంగ్లీష్ మందులు లేకుండా ఆయుర్వేద విధానంలో చికిత్స ఏ విధంగా ఉంటుంది? కంప్లీట్‌గా ఆయుర్వేద మందులతో షుగర్‌ని పోగొట్టే విధానం ఏ విధంగా చేస్తారు? అదేవిధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అయోడిన్ సాల్ట్ తీసుకున్నా కానీ థైరాయిడ్ ఎందుకొస్తుంది? అలాంటి వారికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది? పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళకి పారాలిసిస్ వచ్చేసి సంవత్సరాలు గడిచినా ఇంగ్లీష్ మందులతో నయం కాక చాలా బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో చచ్చుపడిపోయిన నరాలను మళ్ళీ తిరిగి పునరుద్ధరింపచేసి నడిచేలాగా ఏ విధంగా చేస్తారు? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మనం రోజు తినే ఆహారంలో తినకూడని కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆ కాంబినేషన్స్ ఏంటి? తింటే ఏం జరుగుతుంది? ఉదాహరణకి పాలకూర, టమాటో, చేపలు, పెరుగు అంటారు. ఇలాంటి విరుద్ధ ఆహారము మనం తినడం ద్వారా మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి? ఒకేసారి ఉన్నట్టుండి ఫుడ్ పాయిజన్ జరగడానికి రీజన్స్ ఏంటి? ఈ విధంగా తినడం వల్ల రిపోర్ట్స్లో కూడా బయటపడని చాలా మట్టుకు వ్యాధులు ఏమున్నాయి? ఇలాంటి ప్రతి ఒక్కదానికి డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయుర్వేదంలో ఏ విధంగా చికిత్స చేస్తారు, ఎంతమందికి అది ఉపయోగకరంగా ఉంటుందనేది మీరు తప్పకుండా ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈరోజు మనతో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆయుర్వేద మెడిసిన్, ఆల్సో గోల్డ్ మెడలిస్ట్ కూడా సంపాదించారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా ఆయుర్వేద మెడిసిన్ మీద డాక్టర్ గారు వ్రాయడం జరిగింది. ఇప్పుడు మనతో ఉన్నారు కాబట్టి ఆయుర్వేదం గురించి, ఆయుర్వేదంలో ఎలాంటి జబ్బుకి ఏ చికిత్స చేస్తారు, ఏ విధంగా ఆయుర్వేదం వాడి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు, వీటన్నిటిని మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్, ఎవరికైతే పక్షవాతం వచ్చిందో, పారాలిసిస్ తో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ నరాలని మళ్ళీ పునరుద్ధరింపజేసి తిరిగి వాళ్ళ సొంతగా నడిచేలా మనకు ఆయుర్వేదంలో ఏదైనా చికిత్స ఉందా? అది యాక్చువల్లీ సాధ్యమే అంటారా? చాలా చాలా చికిత్సలు ఉన్నాయండి. అసలు ఈ పెరాలసిస్ ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో చక్కగా వివరించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందండి. ఓకే. పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ, ఓకే. ఓకే. ఆఘాతం అంటే డ్యామేజ్ కావడం. అది సంస్కృత పదం, మన వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నారు. సో పెరాలసిస్ అని, హెమిప్లీజియా అని రకరకాల ప్లీజియా అంటే దెబ్బతినడం అని చెప్పేసి, చచ్చుబడడం అని చెప్పి చచ్చుబడిపోవడం అని చెప్పి, చైతన్య రాహిత్యం పొందడం అని చెప్పేసి. సో పక్ష ఆఘాతం, హాఫ్ ఆఫ్ ద బాడీ సో స్పర్శ రహితంగా చైతన్య రహితమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో దాన్ని పక్షాఘాతం అంటారు అనమాట. సో వ్యాధి వచ్చినటువంటి వెంటనే విత్ ఇన్ సూను జాగ్రత్తతో తక్షణమే దానికి చికిత్స చేసి ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ జరిగితే విత్ ఇన్ సూను రికవర్ అయిపోతారు జనరల్ గా. సో నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ క్రమంగా ఆ రికవరీ ఫేజ్ అనేది క్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత రికవర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండదండి. అంటే ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళు అంటే ఎన్ని సంవత్సరాల లోపుగా వాళ్ళు చికిత్స చేసుకుంటే మళ్ళీ తిరిగి నడవడానికి ఛాన్స్ ఉంటుంది డాక్టర్? సో ఎక్కువ శాతం మందిలో విత్ ఇన్ 3 years లో చాలా మందిలో రికవర్ అయిపోతుందండి. విత్ ఇన్ 3 years లో ఎంత వరకు రికవర్ అవుతారో దాదాపు 90% మంది వరకు అక్కడికి నిలబడిపోతుంది. వెరీ వెరీ రేర్ గా మాత్రము ఈవెన్ 5 సంవత్సరాల లోపు కూడా ఆ రిమైనింగ్ కూడా రికవర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి, లేదని చెప్పడం లేదు. కాబట్టి ఏంటంటే 3 years లోపు అయితే రికవరీ ఇది అవుతుంది. విత్ ఇన్ 1 year అయితే ఫాస్ట్ గా రికవర్ వచ్చేస్తుంది. ఓకే. అంటే ఒకవేళ వాళ్ళు 5 years వరకు మామూలుగా వేరే మెడిసిన్ వాడి వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని కాకపోవడం వల్ల, అంటే వాళ్ళకు తిరిగి నయం అవ్వకపోతే అప్పుడు ఆయుర్వేదానికి వాళ్ళు అప్రోచ్ అవుతే పాసిబుల్ అవుతుంది డాక్టర్? సో నేను చెప్పినట్లు ఒక 3 years 5 years అయితే పర్లేదు, కానీ లేకపోతే వాళ్ళు ఒకవేళ ఆయుర్వేదం అప్రోచ్ అయినా ఆయుర్వేదం వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. భవిష్యత్తులో మరలా ఈ సమస్య రాకుండా ఉండేందుకు, ఎందుకంటే పెరాలసిస్ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళా వచ్చేటువంటి టెండెన్సీ ఉంటుంది. సో అట్లా రాకుండా ఉండేందుకు కూడా ఆయుర్వేద మందులు చాలా చక్కగా సహకరిస్తాయి. బాడీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచేందుకు ఆయుర్వేద వైద్య విధానం చక్కగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ సెల్స్ డ్యామేజ్ అయినటువంటి సెల్స్ ఆల్రెడీ పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు ఎక్కువ రోజులు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు చేయదగింది ఏం లేదు, కానీ మరి కొద్ది శాతం వరకే డ్యామేజ్ అయినప్పుడు వాటిని మళ్ళా పనిచేసేటట్టు చేయొచ్చు అండి, పునరుద్ధరింపజేయచ్చు. ఓకే. అంటే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పే చికిత్స ఏ విధంగా చేస్తారు, అది అక్కడ నర్వ్స్ ని ఏ విధంగా మళ్ళీ తిరిగి రికవర్ చేస్తుందంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ 2 రకాలుగా ట్రీట్మెంట్ జరుగుతుందండి.
నిజంగా చెప్పాలంటే పక్షవాతం అనేటువంటి సమస్య మనకు బయటికి కనిపించినప్పటికీ ఆ లక్షణాలు ఉమ్, ఉమ్. జరిగే తంతంతా మెదడులో జరుగుతుంది. మెదడులో. మెదడులో ఉమ్, మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల కానీ, లేకపోతే రక్తనాళాలు చిట్టడం వల్ల కానీ ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుంది. 100లో 90% పైనే రక్తం గడ్డగట్టడం వల్లనే పక్షవాతం వస్తూ ఉంటుంది. ఉమ్. రిమైనింగ్ 10% మాత్రమే రక్తనాళాలు చిట్టడం వల్ల వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు చేతికి వస్తుంది, కాలుకి వస్తుంది, అంటే ఇక్కడ మసాజ్ చేయడం వల్ల ఇక్కడ మసాజ్ చేయడం వల్ల ఏమీ కాదంటారా, లేకుంటే ఇక్కడ ట్రీట్ చేయాలంటారా మెదడులో? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఉమ్, కాబట్టి సమస్య ఎక్కడైనప్పటికీ ఉమ్. ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కుడి చెయ్యి కుడి కాలు వచ్చిందంటే మనం ఫిజియోథెరపీ చేస్తున్నారు. అవును. అదే విధంగా కొన్ని రకాల ఆయిల్ మసాజెస్ చేస్తారు, Yes. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఉమ్, దీనివల్ల లోకల్ గా ఉన్నటువంటి ఈ నర్వస్ స్టిమ్యులేషన్ జరిగి ఆ యొక్క కమ్యూనికేషన్ మెదడుకు జరిగేసేసి దానివల్ల నరాలు చైతన్యవంతమయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఉమ్. కాబట్టి బ్రెయిన్ లో ఉన్నటువంటి సమస్యను రెక్టిఫై చేయాలి. ఓకే. దీనికి తోడు ఎక్కడైతే చచ్చుబడిపోయాయో అవయవాలు ఆ భాగంలో కూడా మనం ఈ విధంగా ఈ ఫిజియోథెరపీ కానీ లేకపోతే కొన్ని రకాల మసాజెస్ కానీ ఇవి చేయడం వల్ల నరాల చైతన్యవంతం జరిగేసేసి రికవరీ ఫేజ్ త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఓకే. పర్మనెంట్ డ్యామేజ్ కూడా అయిపోతుంది. ఓకే. ఓకే. మ్మ్. అంటే ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఈ చికిత్స ద్వారా బ్రెయిన్ లో ఎలాంటి మార్పు చూడొచ్చు అంటారు? సో ఈ ఆయుర్వేద మందులు వాడుకోవడం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచొచ్చు. మ్మ్. అదే విధంగా బ్రెయిన్ లో టిష్యూస్ లేకపోతే సెల్స్ ఆరోగ్యవంతంగా ఉండేందుకు మనం ఈ యొక్క మందుల ద్వారా ప్రయత్నం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పక్షవాతం వచ్చేదానికి సరే ఈ డిపాజిట్స్ ఉండడము, అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ క్లాట్ కావడానికి అనేక రకాల కారణాలు. వీటికి తోడు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పక్షవాతాలు వస్తుంటాయి. ఓకే. ఈ మానసిక ఒత్తిడి వచ్చేందుకు కారణం అంటే మెదడులో అనేటువంటి ప్రోటీను, అదే విధంగా కొన్ని రకాలైన ప్రోటీన్స్ ఉత్పత్తి కావడం వల్ల, హానికారకమైన ప్రోటీన్స్ ఉత్పత్తి కావడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ యొక్క సెల్స్ త్వరగా డ్యామేజ్ అయిపోతుంటాయి అన్నమాట. ఓకే. సో ఈ విధంగా త్వరగా డ్యామేజ్ అయినప్పుడు కూడా ఆ సెల్స్ సరిగా పనిచేయకపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత ఆయా భాగాల బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా జరగకపోవడం, ఆక్సిజన్ సరిగ్గా జరగకపోవడము, పోషకాంశాలు సరిగ్గా అందకపోవడం, ఇలాంటి సమస్యలు పరిస్థితుల వల్ల కూడా ఈ పక్షవాతం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాటిలో కూడా. కాబట్టి దీని వల్ల కూడా మరి ఈ యొక్క కాలు చేయి రావడం జరుగుతుంది. సో ఈ నరాలలో చైతన్యం తీసుకొచ్చేందుకు, అంటే నర్వ్స్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆయుర్వేద వైద్య విధానంలో చాలా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి. అసలుకు మనకు శక్తి వచ్చేందుకు కణాలలో మైటోకాండ్రియా అని చెప్పేసి కొన్ని భాగాలు ఉంటాయి. సో మైటోకాండ్రియాలు ఎక్కువగా ఉండి మైటోకాండ్రియాలు శక్తివంతంగా పనిచేసినప్పుడు మనకు స్ట్రెంత్ ఉంటుంది. ఆ స్ట్రెంత్ యొక్క ప్రభావం చేత ఆ మైటోకాండ్రియా వలన మనకు శక్తి కలుగుతుంటుంది. ఇప్పుడు ఈ పక్షవాతం ఎగ్జాక్ట్లీ ఈ పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళలో ఈ మైటోకాండ్రియా సరిగా పనిచేయదు, ఎక్కువ మైటోకాండ్రియా ఉత్పత్తి కావు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద మందులు, ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ చూర్ణం తీసుకున్నాం అనుకోండి. అశ్వగంధ చూర్ణాన్ని వాడుకోవడం వల్ల అశ్వగంధ చూర్ణము ఈ యొక్క మైటోకాండ్రియాని స్టిమ్యులేట్ చేయడంతో పాటు మైటోకాండ్రియా సంఖ్యను పెంచడం వల్ల ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. సెల్స్ కు ఎప్పుడైతే మైటోకాండ్రియాకి ఎనర్జీ వస్తుందో అప్పుడు శక్తి వస్తుంది. సో ఈ అశ్వగంధలో గ్లైకో అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నట్టు నిరూపణ జరిగింది. ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ ఉన్నటువంటి అశ్వగంధను మనం ఇంటర్నల్ గా వాడుకున్నప్పుడు దీని యొక్క ప్రభావం చేత నరాలకు చైతన్యం జరుగుతుంది. ఇది సైంటిఫిక్ రీజన్. ఈ విధంగా లింక్ ఉంటుంది. దీంతో పాటు మరి అదే విధంగా ఈ అశ్వగంధతో పాటు శొంఠి కూడా అలాగే పనిచేస్తుంది అన్నమాట. శొంఠిలో జింజరాలు, షాగోల రసాయన పదార్థాలు కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడమే కాకుండా ఈ మైటోకాండ్రియాను మరింత శక్తివంతంగా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అదే విధంగా ఏదైనా క్లాటింగ్ మెకానిజం ఉన్నప్పుడు క్లాటింగ్ మెకానిజం రెక్టిఫై చేసేందుకు, అదే విధంగా రక్తనాళాలను వ్యాకోచం చెందేందుకు ఇలాంటి కూడా ఈ యొక్క శొంఠి ఇలాంటివి ఉపయోగపడతాయి. కాబట్టి అశ్వగంధ, శొంఠి ఇలాంటి ఔషధాలని మరి కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఆ రికవరీ ఫేజ్ కూడా చాలా త్వరగా వస్తుందండి. అంటే 6 మాసాలకు కోలుకోవాల్సినటువంటి మనిషి విత్ ఇన్ 1 month 2 months లో కోలుకుంటాడు. వాళ్ళు వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ నేను చెప్పిన పద్ధతిలో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫాస్ట్ రిజల్ట్ ఈ రోజు కావాల్సిన అంతే కదండి, వాళ్ళకి ఫాస్ట్ తగ్గిపోవాలి. సో అది ఏ ప్రయత్నం చేయకుండా ఆయుర్వేద మందు, హోమియో మందు, ఇంగ్లీష్ మందే కాకుండా పేషెంట్ కోరుకునేది అంటే త్వరగా రికవరీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. సో అప్పుడు మల్టిపుల్ అన్ని డైమెన్షన్ ద్వారా ప్రయత్నం చేసి పేషెంట్ యొక్క సేఫ్టీని ఆలోచన చేసి త్వరగా కోరుకునేందుకు ఇవి కూడా మనం ఉపయోగించడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది సోరియాసిస్, ఎగ్జిమా ఈ వ్యాధులతో చాలా మందికి బాధపడుతూ ఉంటారు. ఎక్కువ ఫారెన్ లో చూసుకుంటే అక్కడ చాలా మందికి వస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ సరిగా కూర్చోలేరు, మాట్లాడలేరు, ఎక్కడికి వెళ్ళినా దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ కండిషన్ అనేది రక్తము అంటే పరిశుద్ధంగా లేకపోవడం వల్ల,
అంటే అశుద్ధం రక్తం అనేది బ్యాడ్ క్వాలిటీ ఉండడం వల్ల అలా జరిగిందా? లేకపోతే అదే నిజమైతే రక్తాన్ని శుద్ధిపరిచి ఆ ప్రాబ్లమ్‌ని కంప్లీట్‌గా తీసేయొచ్చా? అండ్ దీనికి ముందు ఇంకొక నా క్వెషన్ ఏంటంటే యాక్చువల్లీ అంటే రక్తం శుద్ధం, పరిశుద్ధం అనేది ఏది లేదు అని కూడా అంటారు. అందులో ఎంతవరకు నిజం ఉంది డాక్టర్? చాలా చాలా మంచి ప్రశ్న అమ్మా. నిజంగా చాలా మందికి ఉన్నటువంటి సందేహమే మీ ద్వారా కూడా వేలాది మంది కూడా దీని ఆన్సర్ కూడా చేస్తున్నామా. ఓకే ఆ సార్. సందేహానికి చాలా మంది సందేహం ఉంటుంది కానీ వాళ్ళ క్లారిటీ లేకుండా చాలా మంది ఫీల్ అవుతుంటారు. యాక్చువల్ గా ఆయుర్వేద వైద్య విధానంలో అశుద్ధత, శుద్ధత అనే ఉన్నాయండి. ఆధునిక వైద్యంలో ఈ రోజు వరకు కూడా అశుద్ధత, శుద్ధత అనేటువంటి పద్ధతి అయితే లేదు. ఓకే. నేను దాని గురించి చెప్తాను, దీని గురించి చెప్తాను. ఓకే డాక్టర్. సో ఆయుర్వేద విధానంలో వైద్య విధానంలో అయితే ఉన్నాయి. అశుద్ధ రక్తం లక్షణాలు ఏంటి అంటే రక్తం పరిశుభ్రంగా ఉండి ఎలాంటి టాక్సిన్స్ కానీ మరణాలు కానీ లేకుండా ఉన్న రక్తం యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా టాక్సిటీ ఉండి మరణాలు ఉండి, అదేవిధంగా దుష్టగత రక్తం ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, ఇవన్నీ ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఆధునిక ప్రపంచంలో పాశ్చాత్య నాగరికత ప్రభావంతో చర్మ వ్యాధులు వేలాది సంఖ్యలో, లక్షాది సంఖ్యలో అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయి, కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. ముందు ముందు ఎలాంటి చర్మ వ్యాధులు వస్తాయో కూడా ఇప్పుడే ఊహించడం కష్టంగా ఉంది. దీనికి 1,00,000 కారణాలు. సో చర్మ వ్యాధుల్లో కొన్ని అయితే స్పెసిఫిక్ గా రీజన్ చెప్పగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకమైన చర్మ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని చెప్పి చెప్పగలుగుతాం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైన చర్మ వ్యాధులు వైరస్ వల్ల వస్తున్నాయి అని చెప్పి చెప్పగలుగుతాం. అదే విధంగా కొన్ని రకాలైన చర్మ వ్యాధులు ఫంగస్ వల్ల వస్తున్నాయని చెప్పి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హెర్పస్ సింప్లెక్స్ ఇలాంటివన్నీ చర్మ వ్యాధులు వైరస్ వల్ల వచ్చినప్పటికీ దాని యొక్క ప్రభావం జనరల్ చర్మం మీద ఉంటుంది, చర్మ వ్యాధి కింద చెప్తుంటారు. అది నెక్స్ట్ అది వచ్చినప్పుడు అది కూడా నేను చెప్తాను. సో అదే విధంగా తామర ఇలాంటివి ఉన్నప్పుడు ఏమంటే ఇట్స్ అ ఫంగస్ ఇన్ఫెక్షన్, ఒక ఫంగస్ అనేటువంటి క్రిములు వచ్చేటువంటి చర్మ వ్యాధి. ఆ విధంగా కొన్ని రకాలైన స్టెప్లోకాకస్ ఇన్ఫెక్షన్, స్టెప్లోకాకస్ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చర్మ వ్యాధులు వస్తుంది. అదే విధంగా కొన్ని రకాలైనటువంటి ఈ మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్. సో ట్యూబర్క్లోసిస్ అనేటువంటి జబ్బు ట్యూబర్కులా బ్యాసిల్లస్ బ్యాక్టీరియా చర్మం మీద ప్రభావం చూపించినప్పుడు ఒక రకమైన చర్మ వ్యాధి వస్తుంది. అప్పుడు యాంటీ టీబీ ట్రీట్మెంట్ ఇస్తే గానీ తగ్గదు, ఈ చర్మ వ్యాధి తగ్గదు. మీరు ఎన్ని రకాల మందులు ఇవ్వండి తగ్గదు. సో ఈ విధంగా రకరకాల కొన్నిటికంటే కారణం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ బాగా చెప్పారు. అదొక రకమైన క్రీమ్ వల్ల వస్తుంటుంది. సో వీటికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అవి తగ్గుతాయి, లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నం చేసి తగ్గదు. సరే ఇదంతా నాణ్యానికి ఒకవైపే, ఒక కోణమే. సో కొన్ని వ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ప్యాచెస్, విటిలిగో, దాన్ని ల్యూకోడర్మా అని చెప్పేసి ఈ విధంగా రకరకాల పేరుతో పిలుస్తుంటారు. మాకు తెల్ల మచ్చలు అని చెప్పేసి వైట్ ప్యాచెస్ అని చెప్పి చెప్తున్నాం. అదే విధంగా సోరియాసిస్, తెల్లపూత, సోరియాసిస్, లైకెన్ ప్లానస్, ఇలాంటి కొన్ని రకాల ఎగ్జిమాస్, ఇలాంటి కొన్ని జబ్బులు ఉంటాయండి. సో ఇలాంటి ముఖ్యంగా దీర్ఘకాలికమైన జబ్బుల గురించి మనం ఆలోచించినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైద్య గ్రంథాలన్నీ మనం శోధించినట్లయితే సో మెజారిటీ ఆఫ్ ది డిజార్డర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇలాంటి జబ్బుల్లో దాదాపు 170-80% జబ్బుల గురించి కారణాలు, రీజన్స్ గురించి మనం ఇటియాలజీ అంటారండి. అంటే ఆ కారణం దేని వల్ల వస్తుంది, ఇటియాలజీ దేని వల్ల వస్తుందని చెప్పేసి మనం చదివితే అందులో పరికించినట్లయితే కాజ్ ఈస్ నాట్ నోన్. Yes, exactly, sir. Cause is not known. Cause is unknown. Yes. Cause is yet to be known. Yes. Cause is still to be known. Exactly. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే డాక్టర్, చాలా మట్టుకి డిసీజెస్ కి, కండిషన్స్ కి ఇప్పటి వరకు ఎలాంటి కాజెస్ లేవు. నో వన్ నోస్. ఈవెన్ పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఇప్పటికి వాళ్ళు కన్క్లూడ్ చేసేది ఏంటంటే డోంట్ నో, దేర్ ఇస్ నో కాజ్ ఫర్ దిస్. అది ఎలా వస్తుందో కూడా తెలియదు, వీఆర్ రీసెర్చింగ్ ఆన్ ఇట్ అని అంటారు. సో కాజ్ ఈస్ నాట్ నోన్. బట్ వచ్చినటువంటి లక్షణాన్ని ఉపశమనం ఇటు ఫస్ట్ దురద వచ్చింది, లాక్షణిక చికిత్స అంటారు, సింప్టమాటిక్ ట్రీట్మెంట్. సో సమస్య వచ్చింది, దానికి రిలీఫ్ ఇవ్వగలుగుతున్నాం, కానీ స్పష్టమైన కారణం మనకు స్పష్టంగా తీరడం లేకపోవడం చేతనే దానికి పర్మనెంట్ గా దీర్ఘకాలిక రెమెడీ కూడా మనం ఇవ్వలేకపోతున్నాం అలోపతి వింగ్ లో. కానీ ఆయుర్వేద వైద్య విధానంలో దోష ఇదన్నమాట థియరీ. సో వాతము, పిత్తము, శ్లేష్మం అని చెప్పేసి 3 దోషాలను ఆధారం చేసేసుకుని ఆయుర్వేద వైద్య విధానంలో ఈ జబ్బులు వచ్చేందుకు కారణము ఏంటి, అదేవిధంగా జబ్బులు వచ్చినప్పుడు ఏ దోషం ప్రకోపించడం వల్ల ఆ లక్షణాలు వస్తాయి, ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో దోష సిద్ధాంతం అనమాట. సో వాతము, పిత్తము, కఫం ఈ 3 దోషాల నుంచి మన దేహంలో ఏవి లేవు, ఇవి అప్ అండ్ డౌన్ కావడం వల్లనే రకరకాల జబ్బులు వస్తున్నాయని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు రక్త శుద్ధత అని చెప్పేసి. సో మనము ఈ ఆధునిక నాగరికత సమాజంలో మనం తీసుకునే ఆహార విహారాల వల్ల కానీ,
వాతావరణ పొల్యూషన్ వల్ల కానీ, అదేవిధంగా మానసిక ఒత్తిడి వల్ల కానీ, ఇతర అనేక రకాల కారణాల వల్ల మన బ్లడ్లో pH అంటే ఎసిడిక్ నేచర్ పెరిగిపోయి ఆల్కలైన్ నేచర్ తగ్గిపోతుంది. మన బాడీలో ప్రకృతిలో భగవంతుడు మనం క్రియేట్ చేసింది ఏంటంటే ఆల్కలైన్ నేచర్ మన బాడీకి ఎక్కువ ఉండాలి. ఆల్కలైన్ యాసిడిక్ ఉంటుంది. బ్లడ్ లో కూడా ఆల్కలైన్ నేచర్ బాగుండాలి. మీరు ఒక 100 మందిని గమనించినట్లయితే 100 మందిలో దాదాపు 70 మందికి 80 మందికి కూడా అసిడిక్ నేచరే కనిపిస్తుంది బ్లడ్ లో pH. సో ఈ ఆయుర్వేద మందులు ఇలాంటివి అంటే ఈ ఆల్కలైన్ నేచర్ ను పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగిస్తారు. సలవ చేసేటువంటి ఔషధాలు అని చెప్పి చెప్తుంటారు, వేడి తగ్గించేటువంటి ఔషధాలు అని చెప్తుంటారు. వాళ్ళ టర్మినాలజీ వేరే రకంగా ఉన్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ అభిప్రాయం ఒకటే, అవి చక్కగా పనిచేస్తాయి. pH ని బ్యాలెన్స్ చేస్తాయి. అంతే కదండి. ఇప్పుడు ఎప్పుడైతే pH ని బ్యాలెన్స్ చేయడము అండ్ వన్ మోర్ థింగ్ ఆల్కలైన్ నేచర్ ఎప్పుడైతే పెంచుతామో ఆ యొక్క ఇంపాక్ట్ చర్మం మీద పడడం చేత రక్తం శుద్ధి కావడం అంటే అదే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రక్తము విస్కాసిటీలో హెచ్చు తగ్గులు ఉండడం కానీ, ఇతర అశుద్ధమైనటువంటి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖం మీద మొట్టమొదటి వస్తుంటాయి, ముఖం మీద కొన్ని రకాల చర్మ వ్యాధులు, మంగుమచ్చలు, ఆడవాళ్ళలో ముఖ్యంగా మెలాస్మా వస్తుంటుంది. మెలాస్మా కూడా కారణం పిగ్మెంటేషన్, మెలాస్మా చాలా మటుకు చాలా మంది సఫర్ అవుతారు డాక్టర్. దాంతో బయటికి వెళ్ళలేరు, షేమ్ గా ఫీల్ అవుతారు, రకరకాల స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు, అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్టెరాయిడ్ అనేసరికి నాకు మరొకటి గుర్తొస్తుంది. సో స్టెరాయిడ్స్ ఎంత ఫాస్ట్ గా రిజల్ట్ వస్తాయో దానివల్ల రీబౌండ్ ఎఫెక్ట్ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ప్రాబ్లమ్ కి వైద్యుల పర్యవేక్షణ లేకుండా, అవగాహన లేకుండా, విచక్షణ రహితంగా ఈ స్టెరాయిడ్స్ పైపూతమందుగా తాత్కాలిక ఉపశమనం కోసం వాడినప్పటికీ ఆ తాత్కాలిక ఉపశమనం తగ్గడంతో పాటు కొన్నాళ్ళ తర్వాత రీబౌండ్ ఎఫెక్ట్ అంత 2 3 4 అలా ఎందుకు జరుగుతుంది? రీబౌండ్ ఎఫెక్ట్ అంటారండి. సో బాడీలో సప్రెసివ్ మెడిసిన్స్ ఎప్పుడైతే ఒక సమస్యను మనం తగ్గించేస్తామో దానివల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక ఊరు వెళ్తామండి, సో ఇల్లు లాకేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంట్లో ఎవరు ఉండము, ఇంట్లో మరి ఏ వర్క్ జరగదు, ప్రశాంతంగా ఉన్నప్పటికీ 4-5 రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చేంత చెత్త జంక చెత్త ఇది కూడా కాన్సెప్ట్ అంతే అనమాట. ఎప్పుడైతే అణచివేస్తుంటాము, ఏ రోజు దాకా శుభ్రం చేస్తే పర్లేదు కానీ ఎప్పుడైతే ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా అణచివేస్తామో తాత్కాలికంగా లక్షణాలు తగ్గిపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం మరణ కనిపిస్తుంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మన రక్త శుద్ధికరమైనటువంటి ఔషధాలు చాలా చాలా ఆయుర్వేద వైద్య విధానం చెప్పబడ్డాయి. అందుకోసం అని చెప్పేసి మరి చాలా మంది కూడా ఆయా చర్మ వ్యాధులతో విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళు మంచి ఆయుర్వేద వైద్యం కోసం కూడా పరితపించిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. డాక్టర్ ఇప్పుడు వాళ్ళ చర్మ వ్యాధులకి ఇంగ్లీష్ మందులు వాడతారు, పలానా చర్మ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చెప్పిన రాసిచ్చిన క్రీమ్స్ వాడతారు, టాబ్లెట్స్ వాడతారు, వాళ్ళు నెలల తరబడి వాడినా ఎలాంటి రిజల్ట్స్ కనిపించవు. మళ్ళీ ట్రీట్మెంట్ అంటారు, ట్రీట్మెంట్ కి అక్కడ ఒక 50,000 1,00,000 ఇస్తారు, కానీ ఎలా ఉన్న ముఖము అలానే ఉంటది. కొంతమందికి ఇంకా డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా వాళ్ళ హోప్స్ వదిలేస్తారు, ఇంకా నా ముఖం ఇంతేనా అని చెప్పేసి కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్. అలాంటి వాళ్ళకు కూడా మన ఆయుర్వేదంలో చికిత్స మీరు ఉందని చెప్పగలుగుతారా? చాలా చాలా చికిత్సలు ఉన్నాయండి. అందుకే ఇంతకుముందే చెప్పాను కదండి. సో చర్మ వ్యాధులకు ఆయుర్వేద వైద్యంలో పెట్టింది పేరు. కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ ఎక్కువ శాతం మందిలో ఒక్కసారి వ్యాధి తగ్గిపోయిన తర్వాత మరలా పునరుత్థానం అయ్యేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో ఉండదు. రెండవది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని రకాలుగా మన బాడీకి మేలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆయుర్వేద వైద్య విధానంలో చాలా చాలా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి. సో టాబ్లెట్స్ ఉన్నాయి, అదేవిధంగా సిరప్స్ ఉన్నాయి, లేహ్యాలు ఉన్నాయి, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో మరి మొండిపడినటువంటి పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్, పంచకర్మ చికిత్సా విధానాలు ఉన్నాయి. సో ఏదో ఒక పద్ధతి ద్వారా ఈ చర్మ వ్యాధులను అయితే బాగా మనం ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాల మార్గాల ద్వారా మనం బయటపడేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇంటర్నల్ కాజ్ తెలియకుండా అందరికి సజెస్ట్ చేయలేదు కదా డాక్టర్. కాబట్టి అంటే వ్యాధి నేపథ్యాన్ని అనుసరించి, శరీర ప్రకృతిని అనుసరించేసి, ఇతర అనుబంధ లక్షణాలను అనుసరించేసి, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఎలాంటి అనుబంధ లక్షణాలు ఉన్నాయి, అదే వంశపారంపర్యంగా ఈ వ్యాధి ఉందే, ఇలాంటివన్నీ ఖచ్చితంగా తీసుకోవాలండి. వేగ ఏదో పలానా చర్మ వ్యాధి వచ్చింది, పలానా మందు వాడితే సరిపోతుంది అనేది సాధ్యం కాదండి. కాబట్టి అంటే ఈ వివరాలు అందుకే వైద్యులు, నిపుణులైనటువంటి వైద్యులు మరి ఆ యొక్క సమస్యను కూలంకషంగా పరీక్షించి, ఆ యొక్క సమస్యను అడిగి తెలుసుకొని కూలంకషంగా పరీక్షించేసేసి ఆ రిపోర్ట్లను కూడా దృష్టిలో ఉంచుకొని చక్కటి చికిత్సా విధానాన్ని ఎంపిక చేసేసి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే సక్సెస్ శాతము చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంగ్లీష్ మందులు వాడి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ కాలేదు, ఆయుర్వేదం వాడారు, సాల్వ్ అయింది. అలాంటప్పుడు దీంట్లో లేనిది దీంట్లో ఉంది ఏంటి డాక్టర్? ఆయుర్వేద వైద్య విధానంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు అనేక రకాల ఔషధాలు ఉన్నాయి. ఇంగ్లీష్ వైద్య విధానంలో టార్గెట్ ఓరియంటెడ్. ఫంగస్ ఉంది, ఫంగస్ ను కంట్రోల్ చేసడానికి మెడిసిన్. వైరస్ ఉంది, వైరస్ రిప్లికేషన్
అయ్యేటువంటి పరిస్థితి Okay. లేకుండా వైరస్ ని కిల్ చేసేదానికి మెడిసిన్, బ్యాక్టీరియా ఉంది, వీటికి మెడిసిన్, ఇలా Hmm. ఉంటుంది. ఆయుర్వేద వైద్య విధానంలో తల నుంచి కాళ్ళ వరకు Okay. ఎక్కడ ఏ సమస్యను రెక్టిఫై చేసేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పేటువంటి పద్ధతులు కూడా అనేక రకాల చర్మ వ్యాధులు కూడా ఆ మనస్సును అనుసంధానించబడి ఉంటాయి అనమాట. Hmm. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఆధునికంగా కూడా సైకోసమాటిక్ డిజార్డర్స్ అని చెప్పి చెప్తున్నారు. Hmm. సైకో అంటే మనస్సు, సోమ అంటే శరీరం. Mhm. సో మనస్సు శరీరం రెండు అనుసంధానం కావడం చేత ఆ యొక్క ప్రభావం చేతనే ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. Okay. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి చర్మ వ్యాధి ఉన్నప్పుడు మానసికంగా ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అతనికి సరిగ్గా రెస్ట్ లేకపోవడం చేత కానీ, లేకపోతే సరిగ్గా నిద్ర లేకపోవడం చేత కానీ, ఈ మానసిక ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క సోరియాసిస్ యొక్క సమస్య అగ్రివేషన్ అయిపోతుంది. Okay. అదేవిధంగా చర్మ వ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ప్యాచెస్ కూడా ఏదో కొద్ది భాగాల్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి ఇలాంటి కారణాలు జరిగినప్పుడు విపరీతంగా పెరిగిపోయేటువంటి అంటే పరిస్థితి వాళ్ళకి ఏదైనా మెంటల్ డిసార్డర్స్ ఉన్నా కానీ, మెంటల్ ప్రెషర్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా ఈ అగ్రివేట్ అవుతుంది. కాబట్టి ఆయుర్వేద విధానంలో మనస్సును దృష్టిలో ఉంచుకొని, తర్వాత శరీరంలో లక్షణాలను దృష్టిలో Yes, ఉంచుకొని, yes, ఇతర దోషాలను అనుబంధ లక్షణాలను దృష్టిలో ఉంచుకొని, Hmm. ధాతువుల యొక్క శైథిల్యత ఎంతవరకు ఉంది, ధాతువులలో కూడా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, చాలా డీప్ స్టడీ అండి. ఓకే. ఆయుర్వేద వైద్య విధానంలో ఒక వ్యాధికి డయాగ్నోసిస్ చికిత్స చేయడం చాలా చాలా కష్టం. ఒకటే వ్యాధికి దాదాపు 100 రకాల ఔషధాలు ఉన్నాయి. ఔషధాలను ఎంపిక చేసుకోవడంలోనే వైద్యుని యొక్క ప్రత్యేకత. ఎస్ ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం ఉన్నాయండి. Mm. సో బియ్యాన్ని మన తెలివితో, ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్తానండి. Mm. కుక్స్ ఇప్పుడు మగవాళ్ళు కూడా ఉన్నారు. బియ్యాన్ని అనేక రకాలు ఉపయోగించుకో, బియ్యం పిండి తయారు చేసుకుని కొన్ని Yes. పదార్థాలు చేసుకోవచ్చు, బియ్యపు నూకతో తయారు చేసుకోవచ్చు, బియ్యంతో ఇడ్లీ తయారు చేసుకోవచ్చు, పొంగల్ తయారు చేసుకోవచ్చు, స్వీట్. కిచిడి తయారు చేసుకోవచ్చు, స్వీట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. సో ఉప్మా తయారు చేసుకోవచ్చు. అదే విధంగా పోహ అని చెప్పేసి ఎస్ ఎస్. మహారాష్ట్రలో వాడుతుంటారు అనమాట, అటుకులు అని చెప్పేసి, అటుకులు. సో అవి తర్వాత చాలా రకాలుగా మర్మరాలు చేసుకోవచ్చు. సో దేని టేస్ట్ వేరు, దేని గుణం వేరు, ఓకే దేని ఓకే. ఐడియాలజీ వేరు. పదార్థం ఒకటే కానీ దాంట్లో వెరైటీ ఆఫ్ మనం అంతే కదా. చూసుకుంటాం. మరి ఎస్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ చర్మ వ్యాధులకు పనిచేస్తుంది. కరక్కాయ అంటేనే కన్నతల్లి ఎలా కాపాడుతుంటుందో ఆ విధంగా కరక్కాయ కాపాడుతుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. సో ఈ కరక్కాయని వివిధ రకాలైన అనుపానాలతో, తేనెతో కొన్ని రకాలైన సమస్యలకు వాడుకోవాలి, నెయ్యితో కొన్ని రకాల సమస్యలకు వాడుకోవాలి, బెల్లంతో కొన్ని రకాల సమస్యలకు వాడుకోవాలి, వేడి నీళ్లతో కొన్ని రకాల సమస్యలకు వాడుకోవాలి, అదే విధంగా పాలతో కొన్ని రకాల సమస్యలకు వాడుకోవాలి, మజ్జిగతో కొన్ని రకాల. అంటే పర్సన్ కున్న కండిషన్ ని బట్టి మీరు వాళ్ళకు వాడే విధానం అనేది చేంజ్ చేస్తారు. అంతే, యూనివర్సల్ గా చెప్పడం సాధ్యం కాదు. ఓకే. అది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేద. డాక్టర్ మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగొచ్చా? ప్లీజ్. మీ స్కిన్ చాలా బాగుంది డాక్టర్. యాక్చువల్లీ వచ్చినప్పటి నుంచి నేను మామూలుగా చూస్తున్నాను, మీ స్కిన్ ఇంకా అలానే ఉంది, గ్లోయింగ్ ఉంది, ఒక్క మచ్చ లేదు, ఒక్క ముడత లేదు, ఒక్క బ్రౌన్ స్పాట్ లేదు, ఏది లేదు డాక్టర్. మీ సీక్రెట్ ఏంటి? సో మితమైన ఆహారము, హితంగా ఉండే ఆహారం తీసుకోవడము, రాత్రి అర్లీగా ఫుడ్ తీసుకోవడము, అర్లీ మార్నింగ్ నిద్ర లేవడం. ఓకే. అంటే మాకు చాలా ఇంపార్టెంట్ డాక్టర్. చాలా మంది అమ్మాయిలు ఎక్కువ బ్యూటీ కాన్షియస్ ఉంటారు. కొంతమంది కొంచెం పింపుల్ అయినా గానీ ఆ రోజు ఆఫీస్ కి వెళ్ళరు, బయటికి రారు. పిగ్మెంటేషన్ కూడా చాలా వస్తుంది. సో వాళ్ళకి ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా డాక్టర్? సో ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా వాటర్ బాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన దేహంలో దాదాపు 75% వాటర్ ఉంది, వాటర్ కంటెంట్. ప్రకృతిలో, నేచర్ లో కూడా 75% వాటర్. సో నేచర్ లో ఏం జరుగుతుందో ఆ ఇంపాక్ట్ మన బాడీ మీద ఉంటుంది. సో 75% వాటర్ నేచర్ ఉన్నప్పుడు మనం వాటర్ కూడా 75% తీసుకోవాలి. కానీ రివర్స్ అయిపోతుంది. మనం 25% వాటర్ తీసుకుంటాం, 75% ఫుడ్ తీసుకుంటున్నాం. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. కాబట్టి డీటాక్సిఫికేషన్ కి పెట్టుబడి లేనటువంటిది. ఈ రోజులో అఫ్ కోర్స్ వాటర్ కూడా కొనుక్కుంటాం అనుకోండి. సో అత్యంత చౌకగా మనకు దొరికేది అనుకోండి, లేకపోతే ఫ్రీగా దొరికేది అనుకోండి, మీరు ఎలాగ అనుకోండి, వాటర్ ఇంటేక్ ఎక్కువగా మనం ఫాలో కావడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనికి తోడు ఏంటంటే ఈ ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అది చాలా చాలా ముఖ్యం. ఈ రోజులు ఏమంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం, కానీ ప్రోటీన్ ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదు. ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటున్నారు. మనం తీసుకునే ఆహారంలో, దైనందిన జీవితంలో మనం తీసుకునే ఆహారంలో కనీసం 30% న్యాచురల్, ప్రకృతి మాత మనకు ప్రసాదించినట్లు దాన్ని ఉడకబెట్టడం గానీ, వేయించడం గానీ, తర్వాత ఇంకొక రకంగా ఫ్రై ఇలాంటివి చేయకుండా, కాచడం గానీ ఇలాంటి చేయకుండా, ప్రకృతి ఇచ్చినట్టు మనం తీసుకోగలిగితే 30% ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్ ఇన్ డైలీ. సో అది తీసుకోగలిగితే చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. అసలు ఈ చర్మ సమస్య వచ్చేదానికి కొలాజిన్ అనేటువంటి ఈ యొక్క ప్రోటీన్ సరిగ్గా లేకపోవడం,
అది Yes. సరిగా పనిచేయకపోవడం, Yes, సరిగా yes. ఉత్పత్తి కాకపోవడం అండి. Hmm. సో చర్మానికి సమస్య వచ్చిందంటే కొలాజిన్ ఇంపాక్ట్ ఎక్కువ అవును అవును ఉంటుంది. ఈ కొలాజిన్ బాగుండాలంటే నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అదే నేను తీసుకునేది కూడా. ఓకే. అంటే డాక్టర్ ఇప్పుడు కొలాజన్ కి ఆయుర్వేదంలో కూడా ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. హ్మ్. ఈ కొలాజిన్ సప్లిమెంట్స్ అంటే ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్లు Hmm. ఇప్పుడు ఈ డ్రై నట్స్ ఎక్కువ డ్రై నట్స్ వాడుకోవడం అంటే వల్ల పౌడర్ ఏమన్నా ఉందా డాక్టర్? ఇప్పుడు చూసుకుంటే అందరూ కొలాజన్ పౌడర్ వాడుతున్నారు. అంటే ఏజ్ పెరిగిన కొద్దీ కొలాజన్ ప్రొడక్షన్ తగ్గుతుందని చెప్పేసి సప్లిమెంట్స్, పౌడర్స్ ఇలా కలుపుకొని తాగుతున్నారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా డాక్టర్? వాటికి డ్రై నట్స్ పౌడర్ చేసుకుని తాగడం మంచిది. Hmm. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కొలాజిన్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల Hmm. మరి కొన్నాళ్ళ పాటు బాగుంటుందేమో, లాంగ్ టర్మ్ లో మాత్రం దే మే హ్యావ్ Yeah, yeah. Maybe సైడ్ any ఎఫెక్ట్స్. side effects. వీ కెనాట్ సే. Hmm. సో నేచురల్ గా దొరికేటువంటి డ్రై నట్స్ నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి కొలాజిన్ వస్తుంది. Okay. అదే విధంగా టొమాటో, Hmm. సో వెజిటబుల్స్ లో తీసుకుంటే టమాటో మనం బాగా ఫ్రీక్వెంట్ గా వాడుకోవడం వల్ల Hmm. కూడా మంచి కొలాజిన్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. Okay, doctor. సో ఈ విధంగా వెజిటబుల్స్ లో టమాటో, అదే విధంగా ఈ డ్రై నట్స్ తీసుకోవడము, నేచురల్ ఫుడ్ తీసుకోవడము, ఒక టమాటోనే కాకుండా ఇతర ఫ్రూట్స్, యాపిల్, తర్వాత జామ, ఫర్ ఎగ్జాంపుల్ సి విటమిన్ ఎక్కువ ఉన్నటువంటి జామ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా, ఆరెంజ్ Hmm. ఇలాంటివన్నీ కూడా ఈ సి విటమిన్ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కొలాజిన్ బాగా డెవలప్ అవుతుంది. Hmm. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల కొలాజిన్ బాగా డెవలప్ అవుతుంది. అది నేచురల్ గా పద్ధతిలో తయారైనటువంటి కొలాజిన్ కాబట్టి Hmm. దేహానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. డాక్టర్, విరుద్ధ ఆహారం అంటే కాంబినేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలకూరతో టమాటా కలపొద్దని చెప్పేసి, చేపలు పెరుగు కలిపి తినొద్దని చెప్పేసి, ఎగ్గు పెరుగు కలిపి తినొద్దని చెప్పేసి, ఇలా చాలా రకాల కాంబినేషన్స్ ఉన్నాయి కదా డాక్టర్. కొన్ని ఇలాంటి కాంబినేషన్స్ తినడం వల్లేనే ఫుడ్ పాయిజన్ అయింది, ఇలా వాళ్ళకి కడుపు నొయ్యడం కానివ్వండి, చాలా డెడ్లీగా అయిపోవడం, ఇలా రియాక్షన్స్ అవుతాయి కదా డాక్టర్. ఇలాంటి విరుద్ధ ఆహారం అనేటివి కాంబినేషన్స్ ఏమున్నాయి? ఏ విధంగా మనము అవి తినకుండా కాపాడుకోవాలంటారు? సో విరుద్ధ ఆహారం తీసుకోవడం వల్లనే తాత్కాలికంగా మీరు అన్నట్లు ఫుడ్ పాయిజన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం కొంత శాతం అయితే, Hmm. అంతుబట్టని అంతు చిక్కని వ్యాధులు కూడా వస్తున్నాయి. ఓహో, వీటి వల్ల? చాలా మందికి తెలియడం లేదు. అందుకే మెజారిటీ ఆఫ్ ది డిసీజెస్ ఎందుకు వచ్చినాయని చెప్తే దానికి ఆన్సర్ ఉండదు. Yes. కొంతమంది టయానికి ఫుడ్ తీసుకుంటుంటారు, మంచి పౌష్టికపరమైన ఆహారం తీసుకుంటుంటారు, మంచి స్టాండర్డ్ మెటీరియల్ సంబంధించిన ఆహారం తీసుకుంటుంటారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సమస్యలు అయితే వాళ్ళని ముడుతుంటాయి అనమాట. సో అంతుబట్టని అంతు చిక్కని వ్యాధులు వస్తుంటాయని చెప్పేసి అందుకే నేను చెప్పింది. ఓకే. పరీక్షలో ఏవి చేసినా, ఎన్ని టెస్ట్ చేసినా నార్మల్ ఉంటాయి. వీళ్ళని మాత్రం ఆ యొక్క సమస్యలు వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ నరకయాతన గురి చేస్తుంటాయి. ఓకే. ఎక్కువ సమస్యలు ఈ ఆధునిక కాలంలో వచ్చేటువంటి అనేక జబ్బులు కూడా వీటి వల్లనే. విరుద్ధ ఆహారాలు అంటే ఒకదానికి పొసగనటువంటి ఆహారం. అంటే విరుద్ధాహారం అనేది నిజమే. ఎగ్జాక్ట్లీ, Hmm. ఖచ్చితంగా నిజం అనమాట. Hmm. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలకూర టమోటా, Hmm. ఈ పాలకూర టమోటా రెండు కలిపి వండి అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువైనటువంటి టెండెన్సీ ఉంటుంది. కొంతమందికి కిడ్నీ స్టోన్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. అలా కాకుండా మీరు పాలకూర సపరేట్ గా తీసుకొని, అదేవిధంగా టమోటా చేసినట్టు కూర కొద్ది ప్రమాణం తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ఓకే. సో కాల్షియం ఆక్సిలేట్, సో వీటిలో కాల్షియం ఆక్సిలేట్స్ ఉంటాయి. సో రెండు కలిపి వండుకోవడం వల్ల కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ తయారైపోయి అవి కిడ్నీలో స్టోన్స్ గా తయారైపోతుంటాయి. కాబట్టి ఇదొకటి. రెండోది ఏంటంటే పచ్చిక తింటే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పాలకూర జనరల్ గా పచ్చిగా తినం. అఫ్ కోర్స్ ఇప్పుడు పాలక్ పన్నీరు ఈ మధ్య వెస్టర్న్ కల్చర్ మొదలైపోయింది, నార్త్ ఇండియన్ తింటున్నారు కాబట్టి పచ్చి తినడం వల్ల మొదలవుతుంది. పూర్వకాలం అయితే మనం పాలకూర ఉడకబెట్టి తినేవాళ్ళు. సో కల్చర్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం దేశం ప్రపంచంతో కూడా ఉడకబెట్టి తినడం జరుగుతుంది. సో పచ్చి తినడం వల్ల ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి, ఉడికిస్తే తగ్గుతాయి. అదేవిధంగా టమోటాలు కూడా పచ్చి దాంట్లో అయితే ఆక్సిలేట్స్ ఉంటాయి, ఉడికిస్తే ఇది ఉండదు. టమాటోస్ కూడా ఉడకబెట్టి తింటే మంచిది. చాలా వరకు మెజారిటీ ప్రాబ్లమ్స్ కు లేకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉడకబెట్టి కొద్ది గొప్ప తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం ఉండదు. కానీ నేను చెప్పినట్టు సపరేట్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా కంబైన్డ్ గా కలిపి వండామనుకోండి, ఎక్కువ శాతం తీసుకున్నప్పుడు విరుద్ధ ఆహారంగా మారిపోతుంది. అంటే ఒక స్థాయి వరకు శరీరం పేరు చేయగలదు, బియాండ్ దట్ సమస్యలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆహారంలో డెడ్లీ కాంబినేషన్స్ ఇంకే ఉన్నాయి డాక్టర్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి ముఖ్యంగా నేను చెప్తాను చూడండి. సర్వం చ అమ్లం పయసా విరుద్ధం. దీనికి ఇట్స్ ఓషన్. మీరు అడుగుతుంటే ఎన్నెన్నో గుర్తొస్తుంటాయి అసలు. సో సర్వం చ అమ్లం పయసా విరుద్ధం. సో మొత్తం పుల్లటి పదార్థాలు పాలు కలిసినటువంటి కాంబినేషన్ ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోరాదు. ఒక బ్లైండ్ గా మన వాళ్ళు పెద్దల స్టేట్మెంట్ కూడా జరిగింది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఉదయం పూట ఇన్ జనరల్ గా ఇడ్లీ సాంబార్, ఇన్ జనరల్ చెప్తానండి, అందరు తింటారు కదా, ఇడ్లీ సాంబార్ తింటాం. సో ఇడ్లీ పులియబెట్టిన తర్వాత
అది తయారైంది. ఎస్. అదేవిధంగా సాంబారు పులియబెట్టినటువంటి. సో ఇడ్లీ సాంబార్ తిన్న తర్వాత ఏం చేస్తాం, కాఫీనో టీనో పాలు తాగుతాం. తాగుతారు. ఉమ్. సో అది ఆమ్ల పదార్థము, ఓకే. ఇది పాలు. ఓకే. సర్వంచ అమ్లం పయసా సహ విరుద్ధం. ఉమ్. మనం ఏమనుకుంటాము, నేనేదో నూనె పదార్థాలు తినడం లేదు కదా, ఫ్యాట్ కలుగ చేసే పదార్థాలు తినడం Yes, లేదు yes. కదా, బాగా నేను ఈ బాయిల్ చేసినటువంటి ఇడ్లీ Yes. తీసుకున్నాను కదా, దాంట్లో ఏం క్రిమికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కదా, నేను తేలికాహారం తీసుకున్నాను కదా, ఉమ్. నాకు జబ్బులు రాకూడదు కదా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటుంటారు, ప్రపంచానికి కూడా తెలియదు. ఉమ్. కాబట్టి రెగ్యులర్ గా దీర్ఘకాలం పాటు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల లోపల మనకు తెలియకుండానే అనేక రకాల విష పదార్థాలు, కెమికల్స్ తయారైపోతాయండి. దీని వల్లనే అనేక రకాల జబ్బులు వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఇడ్లీ, దోశ లాంటివి తిని వెంటనే పాలు, టీ తాగొద్దు. తాగొద్దండి, తెలియదు చాలా మందికి. ఎస్. సో తాత్కాలికంగా ఇప్పుడు నేను తాగుతానండి, నువ్వు 10 రోజులు తాగుతా, నెల తాగుతా, 2 నెలలు నాకేం కాదు. కాదన్న మాత్రం దీర్ఘకాలం పాటు తాగినప్పుడు ఈ రోజు కనిపించకపోయినా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, బయటపడతాయి. డెఫినెట్ గా వస్తాయండి. ఉమ్. అప్పుడు మనం ఒక్కోసారి మన చేయి జారిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉమ్. ఉమ్. అదే విధంగా మరొకటి కూడా చెప్తాను చూడండి, ఉమ్. క్షీరేణ లవణం. ఓకే. సో తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లుల గురించి చెప్తున్నాను చూడండి, మదర్స్. ఉమ్. పిల్లలు పాపం ఆప్యాయంగా వాళ్ళ మీద అఫెక్షన్ తో ఆప్యాయంగా ఇంటికి వచ్చేసరికి బిస్కెట్స్ పాలు, బిస్కెట్స్ కాఫీ కూడా ఎస్. అలవాటు ఎస్. చేస్తారు. అలసిపోయి ఉంటారు పాపం పిల్లలు అని చెప్పేసి వాళ్ళు relax ఇస్తారు. అని చెప్పేసి ఇస్తారు. సో క్షీరేణ లవణం. ఉమ్. పాలతో ఏం తయారు చేస్తారు, పాలు మైన ఇస్తారు, లేకపోతే బోర్నవిటా అనుకోండి, ఇంకోటి అనుకోండి. రెండవది వచ్చేసి కాఫీ కానీ టీ కానీ ఇస్తారు. యా. దీని తోడు బిస్కెట్స్. బిస్కెట్స్. బిస్కెట్స్ దేని తయారు చేస్తారు, ఉమ్. మోనోసోడియం, యా. సోడియం, ఉమ్. షుగర్స్ అంతా పక్కన సోడియం పెట్టండి, ఎక్కువ ఉంటుంది. మైదా పిండి, ఇవన్నీ దానికి కూడా పెద్ద టాపిక్ చెప్తాను. Yes. ఉమ్. సో ఎప్పుడైతే ఇలాంటి సాల్ట్స్ ప్లస్ ఈ క్షీరం అంటే పాలు మిక్స్ అయిపోతాయో, దీర్ఘకాలం పాటు పిల్లలు ఈ విధంగా వాడుకోవడం వల్ల ఉమ్. మరి అనేక రకాలైన అలర్జీ డిజార్డర్స్ వస్తాయి. ఓకే. తుమ్ములు రావడము, జలుబు రావడము, అదే విధంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడము, అదే విధంగా కొన్ని రకాలైన చర్మ వ్యాధులు రావడము, తర్వాత అర్టికేరియా రెసిస్టెన్స్ అనేది కూడా పోతుంది, తొందరగా జబ్బు పడిపోతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ అర్టికేరియా వచ్చింది చిన్న పిల్లలకి, ఉమ్. దద్దుర్లు. ఉమ్. సో దద్దర్లు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం, పరీక్షలు అన్ని చేస్తాడు, ఇంచుమించు అన్ని నార్మల్ ఉంటాయి, ఉమ్. అన్ని నార్మల్ ఉంటాయి. ఓకే. ఇవి బయటపడవు. ఓకే డాక్టర్. ఓకే. సో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అనమాట. ఉమ్. సో ఈ విధంగా మరి పిల్లలకు అలవాటు చేయడం వల్ల ఈ తెలియకుండా మరి చాలా మంచి పాయింట్ చెప్పారు డాక్టర్. చాలా మంది తల్లులు ఏంటంటే ప్రేమగా రాగానే ఆకలిస్తుంది మమ్మీ అని అడగగానే అన్ని స్నాక్స్ అన్ని ముందర పెడతారు, కానీ అది వాడికి చాలా పాయిజన్ కదండి. తెలిసి పిల్లలకి ఆ పాయిజన్ చిన్నప్పటి నుంచి మనం ఇంటి చాలా మంది డాక్టర్స్ వార్న్ చేస్తున్నారు డాక్టర్. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే, సో అలాంటి కాకుండా అసలు బిస్కెట్స్ అవి రెగ్యులర్ ఇవ్వడమే మంచిది కాదు. ఎస్. అథవా కొద్దిగా ఎప్పుడన్నా ఇచ్చినప్పటికీ వెంటనే ఈ పాలు, కాఫీ ఇలాంటి మాత్రం ఇవ్వద్దండి. ఓకే. సో గ్యాప్ ఇచ్చేసి వాళ్ళ ఇష్టం. దాని సందర్భం వచ్చినప్పుడు నేను దాన్ని కూడా చెప్తాను. ఓకే డాక్టర్. బట్ అట్లా అంతవరకు మినహాయింపు కానీ కలిపి వాడుకోకూడదు. ఇంకా అదే విధంగా డాక్టర్ ఇప్పుడు ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తినొచ్చు అంటారా? అంటే ఆలుగడ్డ కూర కానివ్వండి, రైస్ పాడైపోద్దని చెప్పేసి ఇప్పుడు సమ్మర్ వస్తుంది, తొందరగా పాడైపోద్దని ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తారు, తీసేసి తినేస్తారు, వేడి చేసుకుంటున్నాం కదా అంటారు. సో దాని వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా డాక్టర్? కృతాన్నం వ్యంజనం పునః ఉష్ణీకృతం త్యజేత్. కృతాన్నం అంటే వండినటువంటి అన్నం, ఓకే. అన్నాన్ని వండుతాము. అదే విధంగా వ్యంజనం కూరలు వండుతాము. పునః ఉష్ణీకృతం త్యజేత్. పునః అంటే మరలా, ఉష్ణీకృతం అంటే వేడి చేయడం, త్యజేత్ అంటే చేయరాదు, వేడి చేయరాదు. మనం ఏం చేస్తున్నాం, పొద్దున తయారు చేసినటువంటి మెటీరియల్ ని ఆ రాత్రికి ఇంటికి వచ్చినాక తింటున్నాం, మరుసటి రోజు ఉదయం, మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం, మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉంటే మధ్యాహ్నం, మళ్ళీ నెక్స్ట్ డే 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు. సో ఈ విధంగా వండినటువంటి ఆహారాన్ని మనం ఫ్రిడ్జ్ లో ఉంచేసి మళ్ళీ కొంతమంది వేడి చేసి తినడం, కొంతమంది అలాగే తినడం చేస్తుంటారు. దీని వల్ల కూడా రకరకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ ఆహార పదార్థాల్లో ఉత్పత్తి అయ్యి రకరకాల అంతుపట్టిన అంతుచిక్కున్న జబ్బులు కారణభూతం అవుతున్నాయండి. కాబట్టి అది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. ఓకే డాక్టర్.